హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎస్పీ టాకీస్. ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం హనుమాన్ సృష్టిస్తున్న సునామీ. ఒక్క కలెక్షన్స్తోనే కాదు ఫ్రెండ్స్, రికార్డ్స్తో కూడా సునామీ అవేంటనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూసేద్దాం. ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్తో టాలీవుడ్ నుంచి వచ్చిన హనుమాన్ ప్రస్తుతం థియేటర్లో అదరగొడుతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ప్రపంచం సృష్టిస్తోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 12 రిలీజ్ కాగా ఈ సినిమా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు ఏ థియేటర్లో చూసినా జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో మారుమోగిపోతుంది. సినిమాకి ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. సౌత్, నార్త్, ఓవర్సీస్ అనే తేడా లేకుండా ప్రతి చోట హనుమాన్ హౌస్ఫుల్ కలెక్షన్స్తో దూసుకుపోతోంది. సినిమా విడుదలై 10 రోజులు అవుతున్నా కలెక్షన్స్లో కొంచెం కూడా డ్రాప్ లేదంటే హనుమాన్ ఊచకోత ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కలెక్షన్ల పరంగా స్టార్ హీరోల రికార్డులని పటాపంచలు చేసిన హనుమాన్ ఇప్పుడు మరో అరుదైన రికార్డును దక్కించుకుంది. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో కేవలం 9 రోజుల్లోనే ₹1 గ్రాస్ దాటిన చిన్న సినిమాగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. రిలీజ్ రోజు హైదరాబాద్లో హనుమాన్ సినిమాకి ఒకే ఒక్క సింగిల్ స్క్రీన్ ఇచ్చారు. కానీ రిలీజ్ తర్వాత భారీ ప్రేక్షకుల ఆదరణ లభించడంతో రోజు రోజుకి థియేటర్ల సంఖ్య పెరిగిపోయింది. ఇప్పటి వరకు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ₹1 గ్రాస్ దాటిన సినిమాలు సుమారు 55 ఉన్నాయి. వాటిలో ఎక్కువ శాతం అగ్ర హీరోలవే ఉన్నాయి. కానీ ఎలాంటి స్టార్ కాస్టింగ్ లేకుండా చిన్న బడ్జెట్తో తెరకెక్కి ఈ అరుదైన గంతను కొన్ని సినిమాలు మాత్రమే దక్కించుకున్నాయి. వాటిలో నువ్వే కావాలి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, నువ్వు నేను, గీతా గోవిందం, జయం, మనసంతా నువ్వే ఇలాంటి సినిమాలు ఉన్నాయి. కానీ ఈ సినిమాలన్నింటికీ ₹1 గ్రాస్ రాబట్టడానికి చాలా కాలం పట్టింది. అదే హనుమాన్ విషయానికి వస్తే కేవలం 2 వారాల్లోపే ₹1 గ్రాస్ను సాధించింది. ఫ్రెండ్స్, ఇదిలా ఉంటే కలెక్షన్స్తో దుమ్ము లేపుతోంది. కలెక్షన్స్ వివరాలు ఏంటో చూసేద్దాం. ఇప్పటికే వరల్డ్ వైడ్గా ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ను వసూలు చేయడంతో పాటు 100 కోట్లకు పైగా షేర్ను కొల్లగొట్టింది. ఇక ఓవర్సీస్లో అయితే హనుమాన్ ఏకంగా 35 కోట్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద హనుమాన్ హవా ఇప్పటికీ తగ్గలేదు. మరో 10 రోజులకు పైగా హనుమాన్ టికెట్లు దొరికే పరిస్థితి లేదు. నైజాంలో 10 రోజులకే ఏకంగా 22 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలో హనుమాన్ ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో ఇప్పటి వరకు 30 లక్షలకు పైగా టికెట్లు బుక్ చేసుకుని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. నిజంగానే హనుమాన్ లాంటి చిన్న సినిమాకు ఇది సెన్సేషన్ అని చెప్పాలి. ఏదేమైనా హనుమాన్ వీరంగం ఇప్పట్లో ఆగేలాగా లేదు. ఫ్రెండ్స్, ఇలాంటి మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.